శ్రీకాకుళం జిల్లా పలాసఘట్టలో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ఆయన బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. దానయ్య అనే వ్యక్తి అక్కడ గొర్రెలు వెనక్కి తోలుకుంటున్న టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఆ వ్యక్తి కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి రావడం జరిగింది. అయితే ప్రధానంగా కేసులో ఒక పోలీసు దర్యాప్తులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈ హత్య చేయొచ్చు, అదే ఈ యాక్సిడెంట్ చేసి ఉండొచ్చని ఒక భావంతో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి కాదు, సిదిరి అప్పలరాజు వాళ్ళ చిన్న కుమారుడు ఆరవ్ ఆ అబ్బాయి తప్పుదం చేశారని, ఆ యాక్సిడెంట్ లో ఆ అబ్బాయి కూడా గాయాలయ్యామని తర్వాత అనేక సోషల్ మీడియాలో అలాగే మీడియా ప్రతినిధులు గాని లేకపోతే ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ గాని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మళ్ళీ పోలీసులు వెంటనే దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి మంత్రి హోదాలో గత ప్రభుత్వంలో చేసి వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చట్టాన్ని ఫాలో అవ్వకుండా చట్టాన్ని దౌర్జన్యంగా వ్యక్తిని మార్చి చేసిన తప్పుదం అనేది వేరే వాళ్ళ మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చాలా నీతి నిజాయితీలు మాట్లాడతారు. అంటే ఆయన ఎంతో నిజాయితీ పరులాగా, ఆయన ఉదార ఉన్నటువంటి వ్యక్తిలాగా ప్రపంచం అంతా కూడా ఆయనే ఉత్తముడిలాగా మాట్లాడుతూ ఉంటారు. అనేక